యేసయ్యా మీకు వందనాలు చెప్దాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నోరులు నిరుద్దాం, నోరులు నిరుద్దాం, నోరులు నిరుద్దాం. చక్కని పాటను పాడుతూ ఉండగా మనందరూ కూడా కలిసి ఆ పాటను అనుభవపూర్వకంగా అనుభవిస్తూ పాడుతూ దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం, కీర్తించి గణపరచి మహిమపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే.
మా స్తుతులపైన ఆశ్రయుడైన వాడా, మా స్తోత్రాలు కూడా కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవుడా, ప్రతినిత్యము అయా ఇహమందు పరమందు వేవేల దూతలతోనూ కోట్లాను కోట్ల దూతలతోనూ పరిశుద్ధుడు 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 అంటూ కొనియాడపడుచున్న మా దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాత్రి వేళ మా స్తుతులపైన మా స్తోత్రాలపైన మీరు ఆశ్రయుడైనందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా ప్రాముఖ్యముగా ఈ రాత్రి వేళ సమయంలో అయా మరొక దినాన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో అయా మేము చేరి ఉంటుండగా అయా ఈ దినమంతా కూడా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా, మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా, త్వరలోనే మీరు జవాబులు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క 26వ దినమున కూడా అయా నీ సన్నిధానంలో పాటల ద్వారా స్తుతుల ద్వారా నేను మహింపరిచి ఉన్నాము అయా, నీ సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నాము అయ్యా. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము వినబోతూ ఉంటుండగా అయ్యా నీ యొక్క దాసుని శిలువ చాటును మరుగుపరిచి నాకు మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ ప్రాంగణం చుట్టూ నీ శంకర మేఘం ఆరంభ చేయండి. నిద్రమత్తుకు ఆటంకాలకి ఇక్కడ అధికారం లేదు. దుష్టుడు పెడుతున్న ప్రతి ఆటంకములను యేసుక్రీస్తు నామంలో లయపరచమని అడుగుచున్నాము యేసయ్యా. మీరే సన్నిధానాన్ని ఘనముగా చేకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ మీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్.